రాజకీయ నాయకుల మీదన ఒక దురభిప్రాయం మనకుంది. వాళ్ళందరూ ఏదో దోచేసుకుంటారు, వాళ్ళందరూ దుర్మార్గులు, రాక్షసులు అనేవి. దానికి కారణం వాళ్ళలో కొంతమంది ప్రవర్తన, రెండోది మీడియా చేసేటువంటి ఒక ప్రచారపు ధోరణి. బట్ వాళ్ళకే మనసులో ఉంటాయి, వాళ్ళల్లోనూ స్ట్రగుల్ ఉంటుంది. బోలెడంత మనందరికంటే స్ట్రగుల్ వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది. డబ్బు తగలేయాల, అయినా గెలుస్తామని గ్యారెంటీలు ఉండవు. పార్టీ ఇమేజ్, కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, డబ్బు, వీటన్నిటి మధ్యన మీడియా, సోషల్ మీడియా బోలెడని ఇంపాక్ట్ మధ్యన ఓ రకంగా చెప్పాలంటే చుండు తయారు చేయాలంటే గేదెకి పాలు పిండి ఆ తర్వాత చేసే బోలెడి చర్య ఉంటుంది కదా, అట్లాంటిది ఓ జున్ను తయారు కావడానికి. కమ్మనైన జున్ను కావాలంటే వీళ్ళ జీవితాల్లో పదవులు కూడా అట్లాంటిది బోలెడంత స్ట్రగుల్ అయితే తప్పించి వర్కౌట్ కాదు. అట్లాంటి సిచ్యుయేషన్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేసి గెలిచారు, కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకుని. అప్పుడు 3 ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకొచ్చారు, ఒక ఎమ్మెల్యే సీటు సిపిఎం కూడా గెలుచుకుంది. టోటల్గా ఈ కూటమి 4 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. కానీ ఆ తర్వాత జగన్ తెలంగాణను వదిలేశారు. దాంతో ఏకాక అయిపోయాడు తను. వెళ్ళి జగన్ సూచన మేరకే చేరారా లేకపోతే డైరెక్ట్గా చేరారు, టీఆర్ఎస్లో చేరారు. ఆ టీఆర్ఎస్ రెండోసారి వచ్చేటప్పటికి తనని పట్టించుకోలేదు, పక్కన పెట్టింది. ఎమ్మెల్యే ఇవ్వాల, ఎంపీ ఇవ్వాల, నామా నాగేశ్వరరావుని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టింది. మధ్యలో తుమ్మల నాగేశ్వరరావుని పోటీకి తెచ్చిపెట్టింది. తర్వాత తుమ్మల్ని పక్కన పెట్టింది. ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో పట్టున్న తనని పక్కన పెడుతున్నారన్నటువంటి బాధ, కంటతడి కూడా పెట్టించింది. ఎన్నోసార్లు ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి అంటూ ఇవాళ తాజాగా ఒక మీటింగ్లో మాట్లాడుతూ కంటతడి పెట్టిన సందర్భాల గురించి మాట్లాడుతూ పెట్టినటువంటి కంటతడి ప్రతి ఒక్కళ్ళని కదిలించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.